ఆర్యజేయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజేయు రాజు తారా బేసాలే. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ప్రాంకులు చేసే కొన్ని పత్తిత్తు ఛానల్స్ ని ఇంకా ఛానల్స్ లో ఉండే కొంతమంది బుల్లే బాల్గాల్ని రోస్ట్ చేయబోతున్నాం. ఇందులో కొంతమంది యూట్యూబ్ లో ప్రాంకులు చేసి ఫేమ్ తెచ్చుకుని తర్వాత ఇండస్ట్రీకి వెళ్లి సినిమా తీస్తే ఇంకొంతమంది స్క్రిప్టెడ్ వీడియోలు చేసి దాన్ని ప్రాంక్ అంటున్నారు. ఇంకొంతమంది అయితే అబ్బో వాళ్ళు చేసే చెత్త అంతా ఇంత కాదు. సో ఇక లేట్ చేయకుండా లేకుండా ఈ ప్రాంకులు చేసే పకోడీ గాల్ని రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. ఇకపోతే మనం ముందుగా మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే ఇదిగో వీడి పేరే శ్రీకాంత్ రెడ్డి ఆసాం. ఆసం ఏంట్రా ఆసం? అస్సాంలో అరిసెలు అమ్ముకునేవాడ్లాగా. శ్రీకాంత్ రెడ్డి ఆసాం. ఆసామా ఆసం మీరే కదా. ఏమైందిరా సామి నీకు? అమ్మాయిలతో పులిహార కలుపుతూ బానే ప్రాంకులు చేసుకునేవాడివిగా, మరి నీకేం మాయరోగం వచ్చిందని ఒక మొగ్గలో సినిమా తీసావు? నీకు అంతగా మోషన్స్ అయితే వెళ్ళి బాత్రూమ్ లో పోయి ఏరుగు, అంతేగాని ఇలాంటి లట్కోర్ సినిమాలు తీసి థియేటర్ లో ఏరక్కు. ప్లాట్ఫామ్స్ లో మన మ్యూజిక్ అవైలబుల్ ఉంది, కంపోజ్డ్ బై దిస్ గాయ్ అండ్ హి ఇస్ ద ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే, నా పేరు ఉంది అది. అయ్ బాబాయ్ ఇంగ్లీష్ మనకి ఇంగ్లీష్ అవసరం ఏంట్రా? తెలుగులో ఏడవచ్చుగా. ఎందుకురా ఇంగ్లీష్ మాట్లాడుతూ నువ్వేదో టాలీవుడ్ లో టైర్ 1 హీరో లాగా కెచ్చలు మింగుతూ ఇంగ్లీష్ ఫేకుతున్నావు. ప్లాట్ఫామ్స్ లో మన మ్యూజిక్ అవైలబుల్ ఉంది, కంపోజ్డ్ బై దిస్ గాయ్. చచ్చా మీకు ఇంకో పెద్ద దరిద్రం ఏంటో చెప్పనా భయ్యా? వీడు తీసిన సినిమాలో హీరో ఈడే, ప్రొడ్యూసర్ ఈడే, ఎడిటర్ ఈడే, మ్యూజిక్ ఈడే, డైరెక్టర్ ఈడే, వాట్ నాట్ అన్ని ఈడే, ఒక హీరోయిన్ తప్ప. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ రెడ్డి అస్సాం. అవును, నేనే డిజైన్ చేసుకున్నాను. ఎడిటర్ శ్రీకాంత్ రెడ్డి అస్సాం. నేనే చేశాను. ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి అస్సాం. నేనే చేశాను. ఇంకెందుకురా హీరోయిన్ లో కూడా నువ్వే చేసేసి ఉండాల్సింది, బడ్జెట్ కలిసి వచ్చేది. సో ప్రాంక్ వీడియోలు తీసుకునే శ్రీకాంత్ రెడ్డి అయిపోయినాయి పంచాయతీలు. లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి ఆసం హంటింగ్ సార్. అంటిక్ స్టార్ అని మీకు మీరు అందుకే సినిమా చూసి రమ్మన్నా ఫస్ట్. హంటింగ్ స్టార్ ఏంట్రా? పొలంలో పాములు పట్టావా లేదా చెట్టు మీద ఉడతల్ని పట్టావా? హంటింగ్ స్టార్ అంట, హంటింగ్ స్టార్. నా లవడాలో స్టార్ అని పెట్టుకో. అయినా తీసిన ఒక బొక్కలో సినిమాకి నీకంత జీబలు పెందుకు? ఆహా, ఇప్పుడు సినిమా తీయడం తప్పనట్లేదు, తీసిన సినిమాకి ఒక రాజమౌళి లాగా ప్రభాస్ లాగా ఫీల్ అయిపోవడం తప్పంటున్నా. అరే ఆసం, నువ్వు పంచేరా, నువ్వు తీసిందే ఒక బొక్కలో సినిమా. ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి పువ్వులో ప్రమోషన్స్ చేసే బదులు ఇలా సినిమాలు తీయడం బంద్ చేసి వెళ్ళి కిండర్ గార్డెన్ పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో కోతి గెటప్ వేసుకో. మూవీ రివ్యూ చెప్పే పెద్ద మనుషులకి విజ్ఞప్తి. రావన్ ఫర్ యూ, పూల చొక్కా, రగడి, బార్బెల్ పిచ్ మీకు ఓపెన్ ఛాలెంజ్. 5 లక్షలు నేను ఖర్చు పెడతా. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఓపెన్ డొమైన్ లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన 1 అవర్ లో ఎన్ని వ్యూస్ వస్తే అన్ని లైకులు రావాలి. బ్రో నీకు కొంచెం ఎక్కువైంది బ్రో. అదే ఫేస్ మీద మేకప్. ఆ ఫేస్ కా మేకప్ ఏందిరా బాబు? పౌడర్ కొట్టావా, వైట్ సిమెంట్ కొట్టావా? అంత తెల్లగా చండాలంగా ఉంది. అరే అయినా నీ మొఖానికి అంత మేకప్ కొట్టావనుకో నువ్వు హీరోలా ఉండవు, జోకర్ లా ఉంటావు. కాబట్టి ముందు కొంచెం ఆ మొహానికి బ్లీచింగ్ పౌడర్ కొట్టుకుని హీరోలా ఫీల్ అయిపోవడం ఆపు. కొంతమంది లుచ్చా నా కొడుకులు, కంటెంట్ చేయలేని నా కొడుకులు, రివ్యూ పేర్లు చెప్పి బతికే నా కొడుకులు. కొంతమంది ఆ లవడా చొక్కా అనేవాడు, ఆ రగిడి బగిడి అనేవాడు, ఆ రావన్ ఫర్ యూ అనేవాడు, ఆ బార్బెల్ లచ్చు లుచ్చగాడు అనేవాడు. ఈ లుచ్చగాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రివ్యూ అనే పేరు చెప్పి సినిమాని కిల్ చేస్తున్నారు. భయ్యా ఏ డ్రామా కంపెనీ నుంచి తప్పిపోయి వచ్చావు? అంటే మొహానికి అరకిలో మేకప్ మింగి మొగ్గలో మాటలు మింగుతున్నావని? ఏంట్రా నువ్వు 5 లక్షలు ఇస్తే మూవీ రివ్యూలు చెప్పేటోళ్ళు వచ్చి సినిమా తీయాలా? అరే నువ్వు ఓ పంచే 5 లక్షలు తీసుకుని నీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే శాండీ ప్రాంక్. సాధారణంగా ఎవడన్నా బాగా కరువులో ఉన్నప్పుడు అమావాస్యకో పౌర్ణానికో అమ్మాయిలతో పులిహార కలుపుతాడు. కానీ ఈడు దారిన పోయే ప్రతి అమ్మాయితో పులిహార కలుపుతాడు. ఎక్స్క్యూజ్ మీ, నాకు మ్యాజిక్ వచ్చేసి చూపియాలా? ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక చేత్తో పట్టుకొని చూపిస్తా. అరే అక్కడ అమ్మాయిని చూడండి రా, వీడు ఇంకా పులిహారలో కరివేపాకు అయ్యక ముందే వీడి చేతికి ఆమె చెయ్యి ఇచ్చేసింది. నైస్ రా, పులిహార పేరుతో బానే స్క్రిప్టెడ్ ప్రాంకులు చేస్తున్నావుగా. ఓ పంచేరా, నీ బయోలో స్ట్రీట్ ప్రాంక్స్ అని చెప్పి తీసేసి స్క్రిప్టెడ్ ప్రాంక్స్ అని పెట్టుకో. అయినా నీ తప్పు కాదులే, నువ్వు స్క్రిప్టెడ్ ప్రాంకులు చేయడంలో తప్పు లేదులే. ఎందుకంటే నువ్వు నిజంగా వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ప్రతి అమ్మాయితో పులిహార డైలాగులు బెంగావనుకో చెప్పు తెగేలా కొడతారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు గోల్డ్ షాప్ కి వెళ్ళకండి, మిమ్మల్ని డైమండ్ అనుకొని కొనుక్కుంటారు. దీని అమ్మ ఏం పోరం బొగ్గాట్లా ఉన్నావురా బాబు. వరద బాధితులకు పులిహార ప్యాకెట్లు పంచిపెడుతున్నట్టు కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహార కలిపి పంచిపెట్టేస్తున్నావు. చిచి నీ కరువు కొత్తలో కమండలం. పోనీ చెప్పే పులిహార డైలాగులు నాకు కాన్ఫిడెంట్ గా చెప్తావా అంటే ఆహా లేదు. డైలాగులు చెప్తూ సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతున్నావు. అరే తంబి, నువ్వు డైలాగ్ చెప్తే అమ్మాయి మెలికలు తిరగాలరా, నువ్వు తిరగకూడదు. పోనీ అది అలా ఉంచు. నువ్వు చెప్పిన చికినా మాటలకు అమ్మాయిని చూడు ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందో. ఎక్స్క్యూజ్ మీ, మీరు గోల్డ్ షాప్ కి వెళ్ళకండి, మిమ్మల్ని డైమండ్ అనుకొని కొనుక్కుంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆగ్రా మట్టికి వెళ్ళకండి. ఎందుకు? అక్కడ తాజ్మహల్ విడిచిపెట్టి అందరు మిమ్మల్ని చేస్తారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు పట్టపగలు రోడ్డు మీద తిరక్కండి, ఎందుకంటే ఈడు మీతో పులిహార కలిపే ఛాన్స్ ఉంది.
లేకపోతే ఏంట్రా బాబు, నువ్వు మామూలు చెప్రివి కూడా కాదు, సర్టిఫైడ్ చెప్రివి. మామూలు నిబ్బావి కూడా కాదు, నాటు నిబ్బావి. ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద తిరిగే గాలినా డాష్ గాలి అందరికీ ప్రెసిడెంట్ లా ఉన్నావు. అరే నీ మంచిగా చెప్తున్నా, అర్జెంట్ గా ఇలాంటి వీడియోస్ ఆఫ్ చేసి వేరే కంటెంట్ చేసుకో. లేకపోతే ఏదో ఒక రోజు ఎవరో ఒక అమ్మాయి నువ్వు మింగే హెచ్చల్కి నీ మీద కేసెస్ దొబ్బుతుంది. ఎక్స్క్యూజ్ మా ఎస్ మీరు రాత్రిపూట బయట తిరక్కండి. ఎందుకు? రాత్రిపూట డైమండ్ తిరిగితే దొంగలు ఎత్తుకుపోతారు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు ఈ చుట్టుపక్కల వీధుల్లో తిరక్కండి. ఎందుకో? వీధికి వచ్చిందని మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోతారు. లేకపోతే అమ్మాయిలతో పులిహార కలుపుతావరా? పులిహార సారే భయ్యా, ఇట్స్ ఎ ప్రాంక్. ప్రాంకా నా లవణ. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే పరేషాన్ బాయ్స్. ఎస్, పరేషాన్ బాయ్స్. వీళ్ళ ఛానల్ పేరుకు తగ్గట్టే వీళ్ళు కూడా వీళ్ళ కంటెంట్ తో జనాల్ని పరేషాన్ చేస్తారు. వీళ్ళ కంటెంట్ లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ సగం అగ్గిపెట్టి మచ్చాగాడి మీద, ఇంకో సగం ఇదిగో ఈ బబ్బు అనే బచ్చగాడి మీదే ఉంటాయి. వీళ్ళ కంటెంట్ పెద్ద ఏమీ లేదు, సింపుల్. ఏదో ఒక అడవాకోర్ కాన్సెప్ట్ మీద ఒక స్క్రిప్టెడ్ వీడియో చేస్తారు. అలా స్క్రిప్టెడ్ వీడియో చేసి దాన్ని ప్రాంక్ అంటారు. వీళ్ళు చేసే వీడియోస్ ని ప్రాంక్స్ అనాలా, షార్ట్ ఫిల్మ్స్ అనాలా, ఏమనాలో వాళ్ళకే తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ర్యాపిడో ఆన్ హయాబూజా పరేషాన్ బాయ్స్. కంటెంట్ కాస్త కొత్తగా ఉంది కదా, వీడియో చూడండి, చాలా చెత్తగా అనిపిస్తుంది. మేడం మీరు లొకేషన్ దగ్గర మీరేనా? ఓటీపీ 2526. సో ఈ వీడియోలో ఏమవుతుందంటే మన సో కాల్డ్ ఇమ్రాన్ అన్న ఒక హయాబూజాని తీసుకెళ్లి ర్యాపిడో వేసి కస్టమర్ రియాక్షన్స్ క్యాప్చర్ చేయాలి అనుకుంటాడు. సో అలా వాళ్ళ రియాక్షన్స్ ని క్యాప్చర్ చేసి వీడియోలో పెట్టి సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాడు. అది కూడా ఒక స్క్రిప్టెడ్ వేలో. సో ఏం లేదన్నా, ఓ కెమెరా వాళ్ళు అందరు ఉన్నారు, ర్యాపిడో ఒక హయాబూజా మీద చేస్తే ఎట్లుంటది అని చెప్పి ప్లాన్ చేసినాం. ఇక్కడ వదిలేయాలి, లొకేషన్ దగ్గర వదిలేమంటే వదిలేసాం. చెప్పన్నా, ఇంకా చెప్పు. అక్కడ ఒక కెమెరా ఉంది, ఇక్కడ బైక్ ఉంది, యూట్యూబ్ లో వీడియో ఉంది, కాబట్టి మీరు ఎక్స్ప్రెషన్స్ కాస్త అద్భుతంగా ఆశ్చర్యంగా పెట్టండి అని చెప్పి కూడా నువ్వే చెప్పు. చేసే స్క్రిప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీ. నా సొలలో స్క్రిప్ట్ పోనీ అది అలా ఉంచండి. చేసే స్క్రిప్టెడ్ వీడియోస్ అన్న సరిగ్గా చేస్తారా అంటే ఆహా లేదు, మొత్తం చెత్తగా చేస్తారు. కావాలంటే అక్కడ మీరే చూడండి. అంత హెవీ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మినిమం సేఫ్టీ హెల్మెట్ అయినా వాడట్లేదు. పాపం అక్కడ పంతులు గారిని చూడండి రా బాబు. ఈయన గారు వెళ్ళే స్పీడ్ కి ఆయన ఎలా భయపడుతున్నాడు. చిచ్చి ఇమ్రాన్ అన్న, నువ్వు స్క్రిప్టెడ్ ప్రాంకులు చేస్తే చెయ్యి, తప్పులేదు. కానీ ఇలాంటి ప్రాంకులు చేసేటప్పుడు మినిమం జనాల యొక్క సేఫ్టీని మైండ్ లో పెట్టుకుని చెయ్యి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను పరేషాన్ బాయ్స్ ఛానల్లో ఒక వీడియో చూసా. ఆ వీడియో చూసాక నాకు లిటరల్లీ శ్మశానంలో శవం దగ్గరున్న మరమరాలు నోట్లో కుక్కుని అదే శ్మశానంలో శవాసనం వేయాలనిపించింది. అంత దరిద్రంగా ఉంది ఆ వీడియో. అయినా నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. బాబు 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 కళ్ళేనోళ్ళం అయ్యా 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 మా డబ్బులు ఎవరో తీసారయ్యా. చూసాం కదా, ఒక్కరు కూడా పట్టించుకుంటలేదు, ఎవరి పని వాళ్ళది. సో ఇక్కడ ఈ స్క్రిప్టెడ్ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు బెగ్గింగ్ చేసే కళ్ళు లేని వాళ్ళ దగ్గర నుంచి మనీ దొబ్బేసి పబ్లిక్ రియాక్షన్ క్యాప్చర్ చేయటం, ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయటం. వీడియో ఇక్కడ దాకా బానే ఉంటుంది. ఇక్కడే అవుట్ ఆఫ్ నోవేర్ ఇందాక దాకా రొట్టో వాయిస్ వేసుకుని బ్యాక్గ్రౌండ్ లో డబ్బింగ్ చెప్పినోడు సడన్ గా ఫ్రేమ్ లోకి వచ్చి ఎరుపు కామెడీ చేస్తాడు. చూసారుగా, వాళ్ళ దగ్గర పైసలు పట్టుకెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా రియాక్షన్ ఇవ్వలేదు. కానీ ఒక అంకుల్ మాత్రం చూస్తూనే ఉన్నాడు. ఏమిరా చూస్తున్నాడు అని చెప్పి చూస్తుంటే వెనకాల ఒక అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. అంకుల్కి చెప్పేది ఒకటే నేను, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని మనం చూడకూడదు, కానీ వాళ్ళు మాత్రం పక్కలో ఉన్న అమ్మాయిని చూడదు. ఈ వీడియో ఈ ఎరుపు కామెడీతో ఆగదు. ఆ తర్వాత అవుట్ ఆఫ్ నోవేర్ ఇమ్రాన్ అన్న ఒక బాబా లాగా ప్రత్యక్షం అవుతాడు. పోనీ అలా ప్రత్యక్షం అవడంతో ఆగుతాడా అంటే ఆహా లేదు. ఆడియోకి వీడియోకి సింక్ లేకుండా 144p ఆడియో క్వాలిటీతో రాండమ్ డైలాగులు వదులుతాడు. ఏమైంది? ఏ మనసులో మీరు ఒకరికి ఒకరు హెల్ప్ కూడా చేసుకోలేరు. ఇక్కడితో అయిపోలేదు. ఈ మొగ్గలో మోనోలాగ్ చెప్పిన తర్వాత మనం ఇందాక ఫస్ట్ లో మాట్లాడుకున్న బెగ్గర్స్ మధ్య ఒక గేమ్ పెట్టి లాస్ట్ కి వాళ్ళ చేతిలో కాస్త ఈ అమౌంట్ ని పెడతాడు. నువ్వు పెట్టిన టాస్క్ అయితే కాబట్టి వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు అడుగుతారు, కాబట్టి మీరే అడగని పోయి ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? మీరు పట్టుకోండి. అరే ఎక్కడ సోషల్ ఎక్స్పెరిమెంట్, ఎక్కడ బాబా గెటప్, ఎక్కడ టాస్క్ ఆడించుడు, ఎక్కడ డబ్బులు ఇచ్చుడు, వీటన్నిటికీ ఏమన్నా లింక్ ఉందారా? చేసేదే ఒక సొలలో స్క్రిప్టెడ్ వీడియో, దాని స్క్రిప్ట్ అయినా మీనింగ్ఫుల్ గా రాయండి రా బాబు. అరే సీరియస్లీ చెప్తున్నా, నాకు వీళ్ళ ఛానల్ చూసిన ప్రతిసారి నాకు నా జీవితమే గుర్తొస్తూ ఉంటుంది. ఒక పక్క అసలు అలాంటి కంటెంట్ ఉన్న ఛానల్ యూట్యూబ్ లో ఎందుకుందో నాకు అర్థం కాదు, ఇంకో పక్క నేను భూమి మీద ఎందుకున్నానో నాకే అర్థం కాదు. ఇకపోతే వీళ్ళ వీడియోస్ లో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అన్ని అగ్గిపెట్టి మచ్చగాడి మీదే ఉంటాయి. అగ్గిపెట్టి మచ్చగాడు చెయ్యెత్తితే ఒక వీడియో, మచ్చగాడు సంకెత్తితే ఒక వీడియో, మచ్చగాడు లుంగి ఎత్తితే ఒక వీడియో, ఆఖరికి మచ్చగాడు ఇంకోటికి ముద్దు పెట్టినా ఒక వీడియో. ఇంకెందుకురా, అగ్గిపెట్టి మచ్చగాడు పిత్తితే ఒక వీడియో, మచ్చగాడు ఏరిగితే ఒక వీడియో, మచ్చగాడు వచ్చపోస్తే ఒక వీడియో, ఇలా తీసుకుంటూ పోండి. వేరే ఏం కంటెంట్ లేనట్టు మచ్చగాడి మీద వీడియోలు తీసే మీకు బుద్ధి లేదు, ఆ వీడియోలు చూసే మాకు బుద్ధి లేదు.
సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. అండ్ ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి లైక్ టార్గెట్ ఏం లేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలు. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని తప్పనిసరిగా మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి అందులో నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. ఎక్స్క్యూజ్ మీ, మీరు టెంపుల్కి వెళ్తారా? అంటే మిమ్మల్ని చూసి మళ్ళీ దేవత వచ్చింది అనుకుంటారు కదా. Love is just